గారు. చెప్పండి. ఏమిటి మీకు చెప్పాల్సింది? ఏమిటి చెప్తాను? ఏమిటి చెప్పమంట? చెప్పు. ఏమిటి చెప్పాలో చెప్పు. నీకు ఏమిటి కావాలో చెప్పు, చెప్తాను. గురుగారిని మీరు అంగళ మీద అరటిపండు తిను. ముందు అరటిపండు. ఓహో, అక్కడే పడిసావు. దాని మీద నువ్వు జారిపోయి పడిపోతావు. కొద్దిగా దూరంగా పడేనా ఆయన. చూచాడు పడలేదు కానీ అంగళ మీద బయలుదేరా. నేను మీ వెనక వస్తున్నాను కదా. ఇత్త దూరం మన తంతు లేదండి. ఆ తంతు పక్కన దొంది ఉంది కదండి. దొంద అంటే ఏమిట్రా? తంతు తెలంగాణ దొంది రాదమ్మా. అరటిపండు మొత్తం మెంగీసి మాట్లాడు. దొంది వచ్చింది కదండి. దొంది ఎదురు పెద్ద గుడి ఉందండి. ఏమిటి గుళ్ళే? గులే. గుడి మీద రకరకాలు పత్తులు ఉన్నాయండి. ఓహో, రకరకాల పత్తుల్లో లొందు ఉంది, లొందు పావురాలు. 2 పావురాలు ఉన్నాయా? అవి ఒకదాని మీద ఒకటి అత్త ఉన్నాయండి. మా నాయనే. మన ఇత్తనాలపై ధనార్థం లేదండి. అదేనండి మా ఇత్తనాలపై ధనార్థంలు వాళ్ళు అన్నారు కదా. ఒలే కేటివా ఆ లొందు పాములలో ఆళ్ళది మొగతడేది అని అన్నాలండి. వాడు నిన్ను అడిగాడా? నేనేం చెప్పాను? నువ్వేమిటి చెప్పావు నాయన? అంతా పొగుతేటి మీ దగ్గర నెట్టుకున్న పాండిత్యం కూడా తట్టగలి నేను వాడికి చెప్పాను కదా. ఓలే వేదవా మీరు కదా వాళ్ళని. అప్పుడు వాళ్ళు నా ఎదురు ఉన్నారు కదా. ఓలే కుంక, ఓలే వెద ఉన్నారు కుంక. ఆ కింద ఉన్నది మొగపావడం, ఆ పైన ఉన్నది ఆడపావడం అని చెప్పేది. అలాగేలా చెప్పావు నాయన? అలాగే అంటే మీరు ఊళ్ళో భిక్షాసం చేసి వస్తారు కదా. వచ్చి మళ్ళీ ఎవరు తప్పుతుంది మీరు కింద దొల్లేస్తారు కదా. మంచం మీద అమ్మగారు పడుకొని ఉంటారు కదా. మిమ్మల్ని చూసి మీరు కింద పడుకుంటే అమ్మగారు పైన పడుకున్నారు కదా. రే కేశవా, ఆ గురుగారండి. మనం దేనికి వచ్చాము? అంగడికి దాస్యాన్ని కొందామని వచ్చాం కదా. వచ్చామా లేదా? ముందు అక్కడ ఎక్కడో అమ్ముతున్నట్టున్నారు చూడరా దాసిని. అక్కడ పెద్ద గుంపుగా జనం కొమ్ముకుంటారు. పదా.